హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. జనరల్గా మనం స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు రకరకాల టెక్నిక్స్ వాడుతూ ఉంటాం. అందులో కొంతమంది బొలింజర్ బ్యాండ్స్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను టీచ్ చేయబోయే టెక్నిక్ ఏదైతే ఉందో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు. సో మరి అలాంటి హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉన్న ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే మనం ఒక క్యాండిల్స్టిక్ చార్ట్కి బొలింజర్ బ్యాండ్ అప్లై చేస్తే పైన ఒక అప్పర్ బొలింజర్ బ్యాండ్, కింద ఒక లోవర్ బొలింజర్ బ్యాండ్ అండ్ అలాగే మిడిల్లో ఒక మూవింగ్ యావరేజ్ లైన్ మనకు వస్తుందన్నమాట. సో ఈ మూడింటిని కంబైన్డ్గా మనం బొలింజర్ బ్యాండ్ అంటాం. యూజువల్గా బొలింజర్ బ్యాండ్ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే స్టాక్ ఒక సింగిల్ ట్రెండ్ అంటే ఎయిదర్ పైకి అప్ ట్రెండ్లో కానీ లేదా డౌన్ ట్రెండ్లో కానీ వెళ్తున్నప్పుడు ఈ బొలింజర్ బ్యాండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే దూరం జరుగుతుంది. వేరాజ్ ఒక స్టాక్ కన్సల్టేషన్లో ఉంది అంటే సైడ్ వేస్లోకి వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఈ బొలింజర్ బ్యాండ్ అనేది నేరో అవుతూ ఉంటుందన్నమాట. అయితే జనరల్ పబ్లిక్ అంటే మనమే చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే ఇలాగా ఎప్పుడైతే స్టాక్ ఆల్రెడీ బాగా పెరిగిపోయిందో అక్కడ ఎంట్రీ ఇస్తామో అక్కడ నుంచి స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఈ కన్సాలిడేషన్లో మనం చాలా రోజులు వెయిట్ చేస్తాం, బట్ మనం అనుకున్నంత ప్రాఫిట్ రాదు. ఏదో ఒక రోజున ఎగ్జిట్ అయిపోతాం. ఆ ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఒక బొలింజర్ బ్యాండ్ ఎక్స్పాన్షన్తో పాటు మనకి స్టాక్ ప్రైజెస్ పెరగడం ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సో ఇలా ఇంత వెయిటింగ్ పీరియడ్ లేకుండా మనం బై చేయగానే స్టాక్ ప్రైజెస్ పెరగాలి అని అంటే అలాంటప్పుడు మనం బొలింజర్ బ్యాండ్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే దీనికంటే ముందుగా అసలు జీరోదాలో బొలింజర్ బ్యాండ్ని అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ విడ్త్ని ఎలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీరోదాలో ఏదైనా ఒక స్టాక్ యొక్క చార్ట్ని ఫుల్ స్క్రీన్లో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ నేను నిఫ్టీ బ్యాంక్ చార్ట్ యూజ్ చేశాను అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో దీనికోసం నేనేం చేయాలి అని అనుకుంటున్నానంటే స్టడీస్లోకి వెళ్ళి బొలింజర్ బ్యాండ్ని అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ విడ్త్ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో సింపుల్గా మనం బొలింజర్ బ్యాండ్ని అక్కడ స్టడీస్లో కనుక సెర్చ్ చేస్తే బొలింజర్ బ్యాండ్స్ని యాడ్ చేస్తే మనకి ఇలాగా ఒక అప్పర్ బొలింజర్ బ్యాండ్ అండ్ అలాగే కింద లోవర్ బొలింజర్ బ్యాండ్ అండ్ మిడిల్లో ఒక మూవింగ్ యావరేజ్ లైన్ మనకు వస్తుందన్నమాట. సో ఇలాగా బొలింజర్ బ్యాండ్ ఉంది కదా, సో దీన్ని యొక్క డిస్టెన్స్ అంటే అప్పర్ బొలింజర్ బ్యాండ్ నుంచి లోవర్ బొలింజర్ బ్యాండ్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మనం బొలింజర్ బ్యాండ్ విడ్త్ అనొచ్చు. సో ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది అప్పర్ బొలింజర్ బ్యాండ్కి లోవర్ బొలింజర్ బ్యాండ్కి. సో బ్యాండ్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, బట్ వేరాజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాగా బొలింజర్ బ్యాండ్ విడ్త్ని కూడా మనం యూస్ చేయొచ్చు. సో దానికోసం మనం స్టడీస్లోకి వెళ్ళి బొలింజర్ బ్యాండ్ విడ్త్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద మనకు కనపడుతుంది కదా, సో ఇక్కడ విడ్త్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది కనపడుతుంది. ఎప్పుడైతే విడ్త్ తగ్గుతూ ఉంటుందో స్టాక్ ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవ్వబోతుంది అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ విడ్త్ అనేది పెరుగుతున్నప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఒక ట్రెండ్లోకి వెళ్తుంది అండ్ పెరగడానికి లేదా పడడానికి ఛాన్స్ ఉంటుంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు బొలింజర్ బ్యాండ్ని అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ విడ్త్ని జీరోదాలో ఎలా పెట్టాలో మీకు తెలిసింది కదా. సో జీరోదా అనే కాదు, మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా సింపుల్గా మీకున్న టెక్నికల్ ఇండికేటర్స్లో బొలింజర్ బ్యాండ్ అండ్ బొలింజర్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది, వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఈ ఇండికేటర్స్ని యాడ్ చేసిన తర్వాత మనం ట్రేడింగ్ ఎలా చేయాలి? సో దీనికోసం ట్రేడింగ్ స్ట్రాటజీని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నా ట్రేడింగ్ స్ట్రాటజీలో 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్స్ ఏంటి అంటే స్టెప్ 1 వచ్చేసి బొలింజర్ బ్యాండ్ యొక్క కాంట్రాక్షన్ జరగాలి, అట్లీస్ట్ 45 మినిట్స్ జరగాలి. సో కాంట్రాక్షన్ అంటే ఏంటి? బొలింజర్ బ్యాండ్ మనం ఇందాక అబ్జర్వ్ చేసాం కదా, ఇలా దూరంగా వెళ్తుంది, అప్పుడప్పుడు దగ్గరగా వస్తుంది అనమాట. అయితే ఇలా ఎప్పుడైతే మనకి ఇలాగా దగ్గరగా వస్తుందో దాన్ని మనం కాంట్రాక్షన్ అని అనుకుంటాము. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బొలింజర్ బ్యాండ్ యొక్క కాంట్రాక్షన్ వరకు మాత్రమే డ్రా చేస్తున్నాను. ఈ కాంట్రాక్షన్ జరుగుతున్న టైంలో మనకి 3 క్యాండిల్ స్టిక్స్ ఇలా ఉన్నాయి అని అనుకుందాం. సో ఇలాగా 3 క్యాండిల్ స్టిక్స్ ఇలా కిందకి పడుతూ ఉన్నాయి అని అనుకుందాం, జస్ట్ ఫర్ అజంప్షన్. పెరుగుతూ కూడా ఉండొచ్చు అండ్ పడుతూ కూడా ఉండొచ్చు. అండ్ ఈ 3 క్యాండిల్స్ 3 15 మినిట్ క్యాండిల్స్ అనుకుందాం. సో 1 2 3 3 క్యాండిల్స్ వరకు ఇలా ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ కన్సాలిడేట్ అవుతూ మనకి బొలింజర్ బ్యాండ్ యొక్క కాంట్రాక్షన్ జరుగుతూ ఉందో అలాంటప్పుడు మనం ఈ స్ట్రాటజీని యూస్ చేయడానికి రెడీగా ఉండాలి. అయితే ఇమ్మీడియట్గా యూస్ చేయమని కాదు, నెక్స్ట్ మనం స్టెప్ 2 చూద్దాము. సో స్టెప్ 2లో ఏంటి అంటే లాస్ట్ 3 క్యాండిల్స్లో ఈ కాంట్రాక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పాన్షన్ జరగాలి. అంటే ఇందాక దాకా దగ్గరగా వస్తున్న బొలింజర్ బ్యాండ్ దూరంగా జరగాలన్నమాట. సో ఇలా దూరంగా జరిగే సిట్యువేషన్లో ఏమవ్వాలి అంటే నెక్స్ట్ స్టెప్ 3 కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క హై ఏదైతే ఉందో, అంటే ఈ 3 క్యాండిల్స్ యొక్క హై అనేది ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మన 4th క్యాండిల్ ఏదైతే ఉందో ఆ 4th క్యాండిల్ అనేది ఈ హై పైన క్లోజ్ అవ్వాలన్నమాట.
సో ఎప్పుడైతే మనకి ఇలాగ లాస్ట్ 3 క్యాండిల్స్‌లో ఒక కాంట్రాక్షన్ జరిగి అండ్ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ క్యాండిల్‌లో ఈ మూడిటి హైని గనక దాటి పైన క్లోజ్ అయింది అంటే అలాంటప్పుడు మళ్ళీ బొలింజర్ బ్యాండ్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ స్టాక్ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్‌గా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం బై చేసిన వెంటనే స్టాక్ ప్రైసెస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వన్స్ బొలింజర్ బ్యాండ్‌ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇది క్రాస్ అయిపోతుంది ఎప్పుడైతే లాస్ట్ 3 హైస్‌ని దాటామో. కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. బట్ సమ్‌హౌ ఈ హైని గనక ఎప్పుడైతే దాటిందో అలాంటప్పుడు మనం ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటాం అనమాట. సో దీనికోసం ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఇది నా క్యాండిల్ 1, ఇది క్యాండిల్ 2 అండ్ క్యాండిల్ 3. ఇందాక నేను చెప్పినట్టుగా 3 క్యాండిల్స్ అనేవి కిందకి వెళ్ళొచ్చు లేదా పైకి వెళ్ళొచ్చు లేదా సైడ్ వేస్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ఈ 3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్యాండిల్స్ అప్పుడు బొలింజర్ బ్యాండ్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఉంది. అండ్ ఈ ఫోర్త్ క్యాండిల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బొలింజర్ బ్యాండ్ యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో స్టెప్ 2 అనేది సాటిస్ఫై అయింది. అండ్ ఇలా సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ 3 క్యాండిల్స్ యొక్క హై అనేది ఇక్కడ ఉంది. సో దీనిపైన ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఎంట్రీ అయినప్పుడు స్టాక్ ప్రైజెస్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం కొన్నిసార్లు ఈ బొలింజర్ బ్యాండ్ యొక్క మూవింగ్ యావరేజ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు, లేదా 3%, 5% అలా మనం స్టాప్ లాస్గా కూడా పెట్టుకోవచ్చు. యూజువల్గా రిస్క్ రివార్డ్ మనం చూసుకుంటున్నప్పుడు 3% స్టాప్ లాస్ లేదా 8 to 10% వరకు మనం టార్గెట్ తీసుకొని ఇలాంటి ట్రేడ్స్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం యూస్ చేయొచ్చు. అయితే మనకి జనరల్గా బొలింజర్ బ్యాండ్ కాంట్రాక్ట్ అవుతుందా లేకపోతే ఎక్స్పాండ్ అవుతుందా అని విజువలైజ్ చేయడం కొంచెం కష్టం. అంటే మన కళ్ళతో చూస్తున్నప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుందా లేకపోతే సైడ్ వేస్లో ఉందా లేకపోతే ఎక్స్పాండ్ అవుతుందా అనేది చాలా దగ్గరగా జూమ్ చేసి చూసినా కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే బొలింజర్ బ్యాండ్ని కాకుండా బొలింజర్ బ్యాండ్ విడ్త్ తీసుకోవాలి. సో విడ్త్ తీసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, సో ఇది నా క్యాండిల్ 1, 2 అండ్ 3. ఈ 3 క్యాండిల్స్ అప్పుడు కనుక నేను అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ 1 యొక్క బొలింజర్ బ్యాండ్ విడ్త్ ఇంత ఉంది, తర్వాత 2ది ఇంకా తగ్గింది, 3ది ఇంకా తగ్గింది. సో క్లియర్గా బొలింజర్ బ్యాండ్ విడ్త్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ బొలింజర్ బ్యాండ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పి నాకు అర్థమైపోతుంది. అండ్ ఫోర్త్ క్యాండిల్లో ఇక్కడ ఎక్స్పాన్షన్, అంటే ఈ మూడింటి కంటే ఇక్కడ క్లియర్గా పైకి పెరుగుతూ ఎక్స్పాన్షన్ క్లియర్గా కనిపించింది. సో ఇక్కడ నేను ట్రేడ్కి రెడీగా ఉండాలన్నమాట. అయితే జస్ట్ నేను రెడీగా ఉంటున్నానే కానీ ఇమ్మీడియట్గా ట్రేడ్ ఎంటర్ కాను. ఎందుకు ఎంటర్ కాను అని అంటే మనకి ఇంకొక రూల్ ఉంది కదా, లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవ్వాలి. సో ఇలాంటి క్లోజ్ జరిగిన వెంటనే మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఒక ఫాస్ట్గా పైకి వెళ్ళే ట్రెండ్ని పట్టుకోగలుగుతాం. సో ఇలాగా మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడం ద్వారా మనం ఈ టెక్నిక్ని యూస్ చేస్తూ ఎయిదర్ 2 to 3% స్టాప్ లాస్ కానీ లేదా 8 to 10% టార్గెట్ కానీ పెట్టుకొని 15-minute క్యాండిల్ టైం ఫ్రేమ్లో మనం యూస్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ స్ట్రాటజీని ఒకసారి నేను టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తున్నాను. స్ట్రీక్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఏదైతే టెక్నిక్స్ అనుకున్నామో అవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బొలింజర్ బ్యాండ్ టెక్నిక్ వాడుతున్నాను కాబట్టి బొలింజర్ బ్యాండ్ విడ్త్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాను. సో ర్యాండమ్గా కొన్ని స్టాక్స్ని యాడ్ చేస్తూ ఉన్నాను. సో నేను డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కొన్ని స్టాక్స్ నేను ఇక్కడ యాడ్ చేసి ఉంటాను. బ్యాంకింగ్లో ఇండస్ ఇండియా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పిఎన్బి అండ్ ఎన్టీపీసీ, ఎన్ఎండిసి ఇలాగా కొన్ని స్టాక్స్ నేను యాడ్ చేసిన తర్వాత 15-minute టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీని యూస్ చేయడం ద్వారా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఈ 15 minutes టైం ఫ్రేమ్లో మనం రాయాల్సిన స్ట్రాటజీ ఏంటి, దీనికోసం అంటే ఇందాక మనం కండిషన్ చూసాం కదా, దాన్ని ఇక్కడ ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం యూస్ చేయాల్సిన కండిషన్ ఏంటి అంటే పీరియడ్ మిన్ అనే కండిషన్ మనం యూస్ చేయాలి. సో పీరియడ్ మిన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్ 3 క్యాండిల్స్ మనం చూస్తాం కాబట్టి 3 అనే నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత బొలింజర్ బ్యాండ్ యొక్క విడ్త్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో బొలింజర్ బ్యాండ్ విడ్త్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ 20, 2, సింపుల్ అండ్ 0 ఇక్కడ బై డిఫాల్ట్ ఉంటాయి. ఇవే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఈ కండిషన్కి మైనస్ అనే ఆప్షన్ని యాడ్ చేసుకొని అగైన్ బొలింజర్ బ్యాండ్ యొక్క విడ్త్ ఆప్షన్ తీసుకోవాలి. సో బొలింజర్ బ్యాండ్ విడ్త్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఇక్కడ ఆఫ్సెట్ వచ్చేసి -1 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది హయ్యర్ దెన్ 0 ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం హయ్యర్ దెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నెంబర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో నెంబర్లో మనం 0 ఎంటర్ చేయాలి. సో బై డిఫాల్ట్ 0 ఉంది, ఇక్కడ 0 డన్ క్లిక్ చేశాను. సో ఇది మన ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ ఏం చేస్తుంది అంటే మనకి బొలింజర్ బ్యాండ్ విడ్త్ అనేది కాంట్రాక్ట్ అవుతూ గత 3 క్యాండిల్స్లో
అండ్ ఇప్పుడు ఫోర్త్ క్యాండిల్ ఏదైతే వస్తుందో దాని దగ్గర ఎక్స్పాన్షన్ జరిగిన సిచ్యువేషన్ని ఈ కోడ్ సెర్చ్ చేసి పెడుతుందన్నమాట. ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ రాస్తే సరిపోతుంది. సో థర్డ్ కండిషన్ ఏంటి అంటే స్టెప్ 3లో మనం ఏమనుకున్నాము, క్లోజ్ అనేది లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క క్లోజ్ కంటే పైన ఉండాలి అని అనుకుంటున్నాం కదా. సో దానికోసం మనం ఏం రాయాలి అంటే క్లోజ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని ఇది క్రాసెస్ అబోవ్ కండిషన్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళి నేను క్రాసెస్ అబోవ్ కండిషన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క హైని దాటి క్రాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ పీరియడ్ మ్యాక్స్ అనే కండిషన్ నేను తీసుకుంటున్నాను. సో పీరియడ్ మ్యాక్స్ కండిషన్లో లాస్ట్ 3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నేను హై తీసుకోవాలి కాబట్టి లాస్ట్ 3 క్యాండిల్స్ కాబట్టి హై ఆప్షన్లో ఇక్కడ నేను -1 సెలెక్ట్ చేసుకుంటాను. కరెంట్ క్యాండిల్ కూడా కన్సిడర్ చేస్తుంటే హై అనేది 0తో ఉంటుంది. బట్ నేను కరెంట్ క్యాండిల్ కాకుండా లాస్ట్ 3 క్యాండిల్స్ కంపేర్ చేస్తున్నాను కాబట్టి -1 అనే ఆఫ్సెట్ తీసుకొని డన్ క్లిక్ చేసి ఇక్కడతో మన కండిషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి నేను 3% పెట్టుకుంటున్నాను అండ్ టార్గెట్ వచ్చేసి 8% పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. అందుకని బ్యాక్ టెస్ట్ పారామీటర్స్ కనుక నేను ఎడిట్ చేస్తే ఇక్కడ MIS కాకుండా CNC నార్మల్ కండిషన్ యూస్ చేసుకుంటాను. సో దీన్ని మనం ఒకవేళ ఫండ్స్ మన దగ్గర ఒక 20-30,000 ఉన్నాయి దాంతోనే నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 30,000తోనే నేను మ్యాక్సిమం ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ స్ట్రాటజీని 30,000తో కనుక ట్రేడ్ చేస్తే మనం యూస్ చేసిన స్టాక్స్లో ఎలా రిజల్ట్స్ వస్తాయి అనేది అబ్జర్వ్ చేద్దాం. సో సేవ్ చేంజెస్ క్లిక్ చేసి లాస్ట్ 3 మంత్స్ యొక్క డేటాని ఇది సెర్చ్ చేసి చూపిస్తుంది అనమాట మనకి రిజల్ట్స్ అనేది. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మనం బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే యాక్సిస్ బ్యాంక్లో 7 ట్రేడ్స్ వస్తే 3 ఆల్రెడీ సక్సెస్ అయ్యాం, 3 ఫెయిల్ అయ్యాం. బట్ సమ్హౌ మనకి 4,600 రూపీస్ ప్రాఫిట్లో కనపడుతుంది లాస్ట్ 3 మంత్స్లో విత్ 30,000 క్యాపిటల్. అండ్ ఇక్కడ ఇంకొక ట్రేడ్ ఇప్పుడు కరెంట్ రన్నింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్లో అవుట్ ఆఫ్ 6 2 సక్సెస్ అయ్యాం అండ్ 3 ఫెయిల్ అయ్యాం. బట్ స్టిల్ 2,000 రూపాయలు ప్రాఫిట్లో ఉంది. అండ్ మారుతిలో ఇప్పుడు ఒకటే ట్రేడ్ వచ్చింది, ఆ ట్రేడ్ ఇప్పుడు కరెంట్ ఇంకా రన్నింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్ఎండిసిలో 9 ట్రేడ్స్ వస్తే 3 విన్ అయ్యాం అండ్ 5 లూజ్ అయ్యాం. సచ్ దట్ 5,300 లూజ్ కనపడుతూ ఉంది మనకి. అండ్ క్యుములేటివ్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా అవుట్ ఆఫ్ 18 9 నెంబర్ ఆఫ్ విన్స్ కనపడుతున్నాయి అండ్ 8 నెంబర్ ఆఫ్ లాసెస్ కనపడుతున్నాయి. అందుకనే మనకి విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఉద్దేశంతోనే ఈ స్ట్రాటజీని నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ స్ట్రాటజీలోకి వచ్చిన స్టాక్స్ ఏంటి అని కనుక మీరు ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే స్కానర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన స్కాన్ ఎలా రాయాలి అంటే సింపుల్గా మనం స్కానర్స్లోకి వెళ్ళిపోయి ఒక స్కానర్ని క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ బీబీ విత్ అనే ఒక స్కానర్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 100 స్టాక్స్లో నేను చేయాలి అని అనుకుంటున్నాను. అగైన్ ఇక్కడ 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఇందాక రాసిన కండిషన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రాస్తాం అనమాట. సో పీరియడ్ మెయిన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క బొలింజర్ బ్యాండ్ విత్ మనం కంపేర్ చేయాలి కదా. సో ఇక్కడ బొలింజర్ బ్యాండ్ విత్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్ ఉన్న ఆప్షన్సే మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మైనస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ బొలింజర్ బ్యాండ్ విత్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈసారి ఇక్కడ -1 ఆఫ్సెట్ యూస్ చేసుకుంటాను. ఇది నాకు >0 ఉండాలి. సో ఇక్కడ కండిషన్లో బయట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్ లోపల కాదు నేను చేసేది బయట చేస్తున్నాను. ఇది హయ్యర్ దెన్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్లో 0 మనం తీసుకోవాలన్నమాట. సో నెంబర్లో ఇక్కడ నేను 0 కనుక ఎంటర్ చేసుకుని డన్ క్లిక్ చేస్తే నాకు దీనికి సంబంధించిన కండిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే లాస్ట్ 3 క్యాండిల్స్లో బొలింజర్ బ్యాండ్ విత్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతున్న స్టాక్స్ అనేది మనకు వస్తుంది. కానీ దీంట్లో మనకి క్లోజ్ అనేది పైన ఉండాలి కదా. సో దానికోసం నేను అబ్జర్వ్ చేస్తే ఎండ్ కండిషన్లో నేను ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో క్లోజ్ని మనం యాడ్ చేసినప్పుడు ఈ క్లోజ్ అనేది క్రాసెస్ ఎబో కండిషన్ ఉండాలి. సో క్రాసెస్ ఎబో లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క హై ఉండాలి కాబట్టి పీరియడ్ మ్యాక్స్ అనే కండిషన్ నేను తీసుకొని సో పీరియడ్ మ్యాక్స్లో లాస్ట్ 3 క్యాండిల్స్ యొక్క హై ఆఫ్ -1 మనం రాసుకోవాలన్నమాట. సో హైని మనం టైప్ చేసుకొని అగైన్ ఇక్కడ -1 ఆప్షన్ని కనుక మనం సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తే బీబీ విత్ అనే ఆప్షన్ మనకి కంప్లీట్ అవుతుంది. అండ్ సేవ్ అండ్ స్కాన్ నేను చేస్తున్నాను. సచ్ దట్ ఇప్పుడు మనకి ఏమన్నా స్టాక్స్ ఉన్నాయా అంటే కరెంట్ మార్కెట్లో యాజ్ ఆఫ్ నో ఇలాంటి స్టాక్స్ అయితే ఏవీ లేవు. బట్ సమ్హౌ మార్కెట్ టైంలో మనం దీన్ని ప్రతి 15 మినిట్స్కి ఒకసారి స్కాన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ అనేది మనకు కనపడుతుంది. అలాంటి సిగ్నల్ వచ్చినప్పుడు ఆ స్టాక్లో మొమెంటం అనేది ఫాస్ట్గా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీగా తీసుకుని చాలా తక్కువ స్టాప్ లాస్తో ఎక్కువ ప్రాఫిట్తో అండ్ అలాగే ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్తో మనం ఈ స్ట్రాటజీని ట్రేడ్ చేసుకోగలుగుతాం. హోప్ ఈ వీడియో ద్వారా మీకు బొలింజర్ బ్యాండ్ విత్ని యూస్ చేస్తూ ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.